సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఇక్కడ ధర్నా చేయడానికి గల కారణం ఏంటి? రాయచోట్లో హిందువులపైన దాడి జరిగింది కదా, దాని మీద నిరసనగా ఇక్కడ నిరసన ప్రకటించాం. ఇప్పుడు మనం అందరూ హిందూ సంఘాలు అందరం కలిసి తర్వాత ఎదురుగున్న కలెక్టర్ ఆఫీస్లో ప్రకటించాం. మామూలుగా ఒకటి ఇచ్చేసి ప్రకటించాం అనమాట. ఇది వాళ్ళకి ఎస్ఐ అక్కడ వాళ్ళు ఇలాగా హిందువులపై దాడి చేశారు. అక్కడ ఎదురు దాడి చేసింది ముస్లింలు, వాళ్ళపైన యాక్షన్ తీసుకోకుండా హిందువులపైనే దాడి చేశారు, మహిళల్ని కొట్టారు, అందరినీ ఇలాగా చితకబాటం జరిగింది. ఆ ఎస్ఐ గారి మీద కొంచెం యాక్షన్ తీసుకోవాలి. అక్కడ ఎవరైతే ఎదురు తిరిగారో వాళ్ళ మీద శిక్ష అనేది పడేటట్టుగా చేయాలి. అక్కడ లోకల్స్ ఎవరైతే ఎదురు తిరిగారో వీటికి దాని మీద ఇక్కడ నిరసన జరిగిందండి. అదండి ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు? ఇప్పుడు మేము బజరంగ దళ తరపు నుండి కోరుకునేది ఏం లేదండి. మేము కోరుకునేదల్లా అక్కడ వాళ్ళు ఎవరైతే అలా అవసరం లేకుండా తిరిగి మతోన్మాదంగా ఎవరైతే ప్రవర్తించారో వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ అనేది తీసుకోవాలి, ఖచ్చితంగా ఎవరైనా కూడా. అందుకే కలెక్టర్ గారికి మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రతి జిల్లాలో ఇది అనేది నిరసన కార్యక్రమం అనేది జరిగింది. ఇవాళ మన గుంటూరు జిల్లాలో విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షులు గారు ఇక్కడ బజరంగ దళ మేమందరం ఇక్కడ నిరసన ప్రకటించామండి ఇవాళ. అదండి. జై శ్రీరామ్ అండి. సార్ దీనికి సంబంధించి మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు? మేము యాక్షన్ తీసుకునేదంటే మేము నిరసన తెలిపి కలెక్టర్ గారికి మేము సబ్మిట్ చేసాం ఒక లెటర్ హెడ్ అనేది. ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గర నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు? కలెక్టర్ గారు న్యాయం చేయాలి, ప్రతి జిల్లా కలెక్టర్ అనేది రెస్పాండ్ అయ్యి దీనికి అందరూ ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని వాళ్ళందరూ కలిసి ఒక ఫైనల్ ఆన్సర్ అనేది ఇవ్వాలండి. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఇప్పుడు మీరు ఆశించడం అంటే ఆన్సర్ అంటే ఏ రకంగా ఆశిస్తున్నారు? అక్కడ ఎస్ఐ గారిని వెంటనే సస్పెండ్ చేయాలి, ఎవరైతే యాక్షన్ తీసుకున్నారో. అసలు అక్కడ ఊరేగింపు జరుగుతుంటే ఊరేగింపు వాళ్ళ మీద తిరిగి కొట్టడం, ఎదురు వచ్చిన వాళ్ళని కొట్టడం కాకుండా ఊరేగింపు చేసే వాళ్ళని కొట్టడం అనేది అక్కడ చాలా పెద్ద తప్పు అనమాట. అందుకని అక్కడ ఎస్ఐ గారిని వారిని ఎవరైతే యాక్షన్ తీసుకోలేదో, ఇంకా ఎదురు యాక్షన్ ఎవరైతే చేశారో అక్కడ లోకల్స్ ఎవరైతే ఉన్నారో వేరే మత వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుని వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఇక్కడ ఎస్ఐ గారిని సస్పెండ్ చేయాలని మేమైతే వినతి పత్రం సబ్మిట్ చేసుకున్నాం. ఇక్కడ అందరూ ప్రతి జిల్లాలో ఇలాగే సబ్మిట్ చేస్తాం విశ్వ హిందూ పరిషత్ దగ్గర నుండి. మేము బజరంగ దళ తరపున మేము కోరుకునేది కూడా ఇదే, ఈ న్యాయం అనేది కంపల్సరీగా జరగాలండి. ఎందుకంటే హిందువుల మీద దాడులు ఎక్కువైపోతున్నాయి పూర్తిగా ప్రతి చోట. అదండి. జై శ్రీరామ్ అండి. మన హిందూ సమాజానికి చిన్న చిన్న అల్లర్లు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా మతపరమైన అల్లర్లకి మరి సమాజం మొత్తం చైతన్యం పొందాలంటే గురువుల యొక్క మార్గదర్శనం పొందాలి. ఏ విధంగా అంటే వారిచ్చే షోడశ సంస్కారాలు. మనం ఈ పవిత్ర మాసం రంజాన్ నెలలో అనేక రకాల మత ఘర్షణలు జరుగుతున్నాయి. రాయచోట్లో జరిగిన చిన్న చిన్న అల్లర్ల వల్ల అవి కంట్రోల్ చేయకపోతే దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లు జరుగుతాయి. అందువల్ల పబ్లిక్గా మనం ప్రెస్ మీట్ పెట్టి సమాజానికి మన జిల్లా పాలనాధికారులకి మనం తెలియజేయాల్సిన బాధ్యత మనకుంది. కాబట్టి గురువులు ఇచ్చిన గురుతర బాధ్యతని విస్మరించకుండా వారు ఏం చూస్తున్నారు? షోడశ సంస్కారాలు అనేక జన్మ సంప్రాప్త కర్మబంధ విదాహినే ఆత్మజ్ఞాన ప్రధానేన తస్మై శ్రీ గురువే నమః అన్నారు. గురువు లేనిది గురుతర బాధ్యత ఉండదు. ధ్యానం మూలం గురోర్మూర్తి, పూజా మూలం గురోర్పాదం, మంత్రమూలం గురోర్ వాక్యం, మోక్షమూలం గురోకృప అన్నారు. పెద్దల యొక్క అడుగుజాడల్లో నడవాలా, పాలనాధికారులు ఇచ్చే సందేశాలను మనం పాటించాలా. సమాజాన్ని ఉద్రేక భావాలకి లోన్ చేసి అనేక రకాల ఉద్రిక్తకి లోనై మత ఘర్షణలకి కుల మత వర్ణ వర్గ అనేక రకాల చిచ్చులు పెట్టి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే శక్తుల్ని అడ్డుకోవాలి. జై హింద్, జై బోలో భారత్ మాతా కీ జై.